ఈ రోజు మీతో ఒక చిన్న స్టోరీ షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. ఒక పేద పర్సన్ దారిలో నడుచుకుంటూ వెళ్తుంటే ఒక పిల్లి కనిపిస్తుంది. సరేలే తోడుగా తీసుకెళ్దామని తీసుకెళ్తూ ఉంటాడు. అప్పుడు ఒక మిడిల్ క్లాస్ ఫాదర్ అలాగే వాళ్ళ కూతురు బైక్ మీద వెళ్తుంటే ఆ పిల్లిని చూసి ఆ పాప ఆ పిల్లి కావాలా అని అడుగుతుంది. సరే అని ఆ ఫాదర్ వెళ్ళి ఆ పూర్ పర్సన్ ని అడుగుతాడు అనమాట, ఎంత ఈ పిల్లి అనేసి. ఆ పూర్ పర్సన్ కాసేపు థింక్ చేసి, ఎలాగో నా దగ్గర ఉంటే ఫుడ్ ఉండదు, సో నాకు కూడా డబ్బులు వస్తాయని చెప్పి 100 రూపీస్ అని చెప్తాడు. సరే అని ఆ ఫాదర్ కొని తీసుకెళ్లిన కొన్ని డేస్ కి ఆ పిల్లి తప్పిపోతుంది. తప్పిపోయిన తర్వాత ఒక అప్పర్ మిడిల్ క్లాస్ పర్సన్ కి ఆ పిల్లి దొరుకుతుంది. సరే క్యూట్ గా ఉంది, పెంచుకుందామని తీసుకెళ్లి దానికి బాగా ఫుడ్ పెట్టి బాగా చూసుకుంటూ ఉంటాడు. చాలా డేస్ తర్వాత అది చాలా ఇరిటేట్ చేస్తుంది ఆ పర్సన్ ని. సో ఆయన ఆ పిల్లిని చాలా దూరంగా వదిలేస్తాడు, కానీ అది వెళ్ళదు. ఎందుకంటే ఇన్ని డేస్ మంచిగా ఫుడ్ పెట్టి చూసుకున్నాడు కాబట్టి మళ్ళీ తిరిగి ఇంటికే వస్తుంది. సో పెట్ కేర్ లో అమ్మాలని డిసైడ్ అవుతాడు. 2000 కి దాన్ని అమ్మేస్తాడు. ఆ పెట్ కేర్ పర్సన్ కొన్ని డేస్ తర్వాత ఆ పిల్లిని గమనిస్తాడు. అప్పుడు ఆయనకి అర్థమవుతుంది ఇది చాలా రేర్ బ్రీడ్, చాలా డబ్బులు విలువ చేస్తుంది అనేసి ఒక రిచ్ పర్సన్స్ కి ఆ పిల్లిని అమ్మేస్తాడు. కొన్ని లాక్స్ వస్తుంది. ఈ న్యూస్ ఒకరోజు టీవీలో వస్తుంది. పూర్ పర్సన్ కి టీవీ లేదు, సో 100 రూపీస్ తో హ్యాపీగా నచ్చింది తినేసి పడుకుంటాడు. అలాగే రిచ్ పర్సన్ ఆ టీవీ చూసి మురిసిపోతాడు, లక్కీగా మనకొచ్చింది ఈ పిల్లి అనేసి. నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేద్దాం.